యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు ఇది మనకు మాత్రమే సంబంధించింది కాదు జీజాబాయ్. ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి ఈ రోజు ఇతను పూర్తిగా విన్న తర్వాతే బయటికెళ్తాడు. నీకిదే తెలుసుకోవాలనుంది కదా, నువ్వు నా తల్లి ప్రేమని ఏ విధంగా హత్య చేశావో. అయితే విను. ఏ రోజైతే మీ నాన్నకు అలాగే నాకు వివాహం జరిగిందో ఆ రోజు భర్తలందరూ తమ తమ భార్యలకు ఎలాంటి ప్రమాణాలు చేస్తారంటే వాటితో వాళ్ళ జీవితం చాలా చక్కగా గడిచిపోతుంది. కానీ మీ నాన్న, ఆయన నాకు ఏం ప్రమాణం చేశాడో తెలుసా నీకు? మీ నాన్న ఏం చెప్పాడంటే, జీజాబాయ్ మనిద్దరికి సొంతంగా ఎలాంటి సంతానం ఉండకూడదు అని. జీజాబాయ్ ఆపు. ఆపను. ఇప్పుడు విషయం అంతా చెప్పే తీరుతాను నేను. అందుకే నాకంటూ ఎలాంటి సంతానం లేకుండా పోయింది. ఎందుకంటే మీ నాన్న కనిపించింది ఆయన పిల్లల మీద నేను తల్లి ప్రేమ చూపించనేమో అని. ఈ కారణంగా నాకు ఎలాంటి సంతానం లేకుండా పోయింది. దానికి కారణం కేవలం నువ్వే భీమ్. ఇప్పుడు చెప్పు, దీనికి ఎలా న్యాయం చేయగలవు నువ్వు? నా ఈ వేదనకి నీ దగ్గర ఏ న్యాయం ఉందో చెప్పు. అందుకే నాకంటూ ఎలాంటి సంతానం లేకుండా పోయింది. ఎందుకంటే మీ నాన్న కనిపించింది ఆయన పిల్లల మీద నేను తల్లి ప్రేమ చూపించనేమో అని. ఈ కారణంగా నాకు ఎలాంటి సంతానం లేకుండా పోయింది. దానికి కారణం కేవలం నువ్వే భీమ్. అయినా తమరి ఇదిగో ఈ భీమ్ కారణంగా నా జీవితంలో ఉన్న సుఖం శాంతి మొత్తం నాశనం అయిపోయింది. నా దృష్టిలో మీ భీమ్ ఒక హంతకుడు. ఇతను చాలా ఏళ్ల క్రితమే నా తల్లి ప్రేమని హత్య చేశాడు. అన్నయ్య, ఎంతసేపని ఈ విధంగా మౌనంగా కూర్చుంటావు? మౌనం ఎప్పుడూ అన్నింటికీ అంతం చేయలేదన్నయ్య. అప్పుడప్పుడు ఇదే మౌనం అపరాధాన్ని పెద్దది చేస్తుంది. మీరు భీమ్తో మాట్లాడండి, వాడికి నచ్చ చెప్పండి. ఏం నచ్చ చెప్పాలి మీరా? భీమ్ గురించి మీకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? ఎవరు అర్థం చేసుకోగలరు? మీరా, భీమ్ స్థానంలో ఒకవేళ ఎవరైనా నా కొడుకులు వేరే ఎవరైనా అయ్యుంటే బహుశా నేను వాళ్ళకి నచ్చజెప్పేవాడినేమో. నేను ఏదైతే చేశానో నీకోసమే చేశాను అని. అందుకే శోభనం నాటి రాత్రే నేను జీజాబాయికి చెప్పాను, మనకంటూ సొంత సంతానం ఉండదు అని. ఎందుకంటే భీమాబాయి సంతానం విషయంలో నేను న్యాయం చేయడానికి, వాళ్లకు ప్రేమను పంచడానికి. మీరా, ఇది వింటే అంతా సంతోషించగలరు, కానీ భీమ్ సంతోషించడు. ఎందుకంటే భీమ్ అన్ని పరిస్థితుల్లోనూ న్యాయం పక్కనే ఉంటాడు. నేను కూడా నమ్ముతున్నాను జీజాబాయి విషయంలో అన్యాయం చేశానని. కానీ ఈ విషయంలో నాకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు, నేనెందుకు అలా చేశానా అని. చాలాసార్లు ప్రేమ వ్యక్తిని ఒక అపరాధిలా మార్చేస్తుంది. అన్నట్టు నేను భీమ్ని ప్రేమిస్తున్నాను. నేను బతికున్నంత వరకు అంతవరకు ప్రేమిస్తూ ఉంటాను.
చివరి శ్వాస దాకా నా కొడుకుని ప్రేమిస్తూనే ఉంటాను. నాకు తెలుసు. కానీ అన్నయ్య, భీమ్తో మాట్లాడక తప్పదు కదా. ఇక ఈ విషయంలో కేవలం భీమ్తో మీరే మాట్లాడగలరు. మీరు ఆ విషయాన్ని వదిలేయండి. మీరు రాత్రి నుంచి ఇలాగే ఉన్నారు, అస్సలు పడుకోనే లేదు. ఎంతసేపని ఇలా కూర్చుంటారు? నా దృష్టిలో మీ భీమ్ ఒక హంతకుడు. ఇతను చాలా ఏళ్ల క్రితమే నా తల్లి ప్రేమని హత్య చేశాడు. మీరు వెళ్ళండి, స్నానం చేసి రండి, పాలు తీసుకొస్తాను, వెళ్ళండి. నేను మామయ్యతో మాట్లాడొస్తాను. పిన్ని, ఏమవుతుందో ఏంటో. రమా, తండ్రి కొడుకుల మధ్య ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇద్దరూ తెలివైన వాళ్లే, ఒకరికొకరు నచ్చ చెప్పుకోగలరు. నువ్వేం బెంగపడకు. చూడు బాబు, మీరు తప్పు చేశారు నాన్న. ఒక స్త్రీ నుంచి తను తల్లి అయ్యే హక్కును మీరు దూరం చేశారు. అవును బాబు, తప్పు చేశాను. నాకు తెలుసు. ఆ రోజు కూడా తెలుసు. కానీ నాకు పశ్చాత్తాపం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇది దానికంటే కూడా పెద్ద తప్పు. కనీసం ఈ విషయంలో పశ్చాత్తాపమైనా పడుండాల్సింది. అన్నట్టు బాబు, ఇంకొక విషయం. పశ్చాత్తాపం చూపించడం వల్ల లేదా పశ్చాత్తాపడడం వల్ల న్యాయమైతే లభించదు. అందుకే పశ్చాత్తాపం కలిగినా కలక్కపోయినా ఒకటే. కానీ ఒకటి మాత్రం నిజమే, నేను జీజాబాయికి న్యాయం చేయలేకపోయాను. అలాగే పశ్చాత్తాప భావమే లేదు. నేను జీజాబాయితో మాట్లాడొస్తాను. కానీ పిన్ని, బెంగపడకు రమ్మా, నేనున్నాను కదా. నువ్వేం బెంగపడకు. అత్తయ్య, ఇలా మౌనంగా ఇంకా ఉదాసీనంగా ఉండడం వల్ల ఏమొస్తుంది? మీరు మిమ్మల్ని బాధ పెట్టుకోకండి. లోపలికి పదండి, మీకోసం నేను చాయ్ పెట్టిస్తాను. అలాగే జరిగిందేదో జరిగిపోయింది. నువ్విక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది?
2 రోజులా 4 రోజులా? ఇక నువ్వు నాకు చెప్తున్నావా జరిగిందేదో జరిగిందని? ఈ ఇంట్లో నేను కొన్ని సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూ బ్రతుకుతున్నాను. అదుగో లోపలున్న వాళ్ళంతా కూడా నేరస్తులే తెలుసా? నువ్వు కూడా అలా కావాలనుకోకపోతే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు జీజాబాయ్, మేమంతా కాదు, స్వయంగా నువ్వే నీ నేరస్తురాలివి. అవును, ఈ విషయంలో స్వయంగా నువ్వే బాధ్యురాలివి. నేను కూడా ఒక స్త్రీనే. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అన్నయ్య అప్పుడు నీతో ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు నువ్వెందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు నువ్వు నీ హక్కు కోసం ఎందుకు పోరాడలేదు? అప్పుడు అంగీకరించినప్పుడు మరిప్పుడేంటి? ఇప్పుడెందుకు ప్రతిదానికి మాటలంటూ ఉంటున్నావు? నీకెప్పుడెప్పుడు అవకాశం దొరికినా అప్పుడు నువ్వు ఇదే మాట అంటున్నావు ఎందుకు జీజాబాయ్? అవును, నేను మర్చిపోయాను. ఈ ఇంట్లో తప్పెవరిదైనా సరే దోషి జీజాబాయే కదా. కొత్త పెళ్లి కూతురు ఎక్కడ వ్యతిరేకిస్తోంది వదినా? అప్పుడు నేను నా హక్కు కోసం పోరాడలేకపోయాను, అందుకే ఇప్పుడు అంటున్నాను. ఇప్పుడు కూడా అనకూడదా నేను? అవును, నువ్వు అంటుంటే నిన్ను ఎవరైనా ఆపగలరా? నన్ను అను, అన్నయ్యనాను. కానీ ఇందులో భీమ్ తప్పే ఉంది. ఇందులో భీమ్ తప్పేమీ లేదు జీజాబాయ్. భీమ్ను అనడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. అలాగే నీకు తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచడానికి కూడా ఏ హక్కు లేదు. మొదట్నుంచి నువ్వు ఇదే చేస్తూ వస్తున్నావు. అవునదిలే, ఇది నా దుఃఖం, నేనే అర్థం చేసుకోవాల్సింది. నేనెలా ఉన్నాను అలాగే ఉంటాను. ఎంత అనుకున్నా ఈ ఇంట్లోని వ్యక్తులని అలాగే ఇంటిని నేను మార్చలేకపోయాను కదా. కేవలం ఎవరెలా ఉన్నారో వాళ్ళని అలాగే అంగీకరిస్తూ వెళ్ళిపోయాను. అందుకే మీరు కూడా నేను ఎలా ఉన్నానో అలాగే అంగీకరించాల్సి ఉంటుంది. నాకేమనిపించిందంటే బహుశా నేను నీకు నచ్చ చెప్పగలనేమోనని. కానీ కుదరదు జీజాబాయ్, నీకు ఎవ్వరూ నచ్చ చెప్పలేరు. అన్నా, ఈ సురేష్ ఇంకా రమేష్ ఇద్దరూ రాత్రి ఎంతసేపటి దాకా ఒంటరిగా నిలబడ్డారు? చాలాసేపటి దాకా నిలబడ్డారు. అలాగే నేను కూడా రాత్రి పొద్దుపోయేదాకా మేల్కొని ఉన్నాను. 1-2 సార్లు నాకు అనిపించింది ఇద్దరిని నా గదిలోకి పిలవాలని, కానీ నా మనసు ఒప్పలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కన్న తల్లినే చంపడానికి ప్రయత్నించారు. ఇక వాళ్ళను నేను నా గదిలోకి ఎలా రమ్మంటాను? నువ్వన్నది నిజమేనన్నా. అందుకే నేను కూడా రమ్మనలేదు. లేదంటే భీమ్కు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళంతా మనకు మిత్రులే కదా. అంతే కదా. భీమనయ్య, 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 భీమనయ్య. ఏమైంది దీపక్? అది అది దారిలో ఏమైంది? అక్కడ దారిలో బాలన్నయ్య కలిశాడు. ఆయనేవో సామాన్లు తీసుకుని నిలబడ్డాడు. ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి కరుణా వదినకి చెప్పు, 1 గంట లోపల తన దగ్గరికి వచ్చేయాలని, లేదంటే ఆయన బొంబాయిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతానన్నాడు. స్టేషన్కి వెళ్ళే దారిలో మీకోసం ఎదురు చూస్తున్నాడు. దీపక్, భీమ్, ఏమైంది? ఆ దద్దమ్మ వైపు ఎందుకు చూస్తున్నావు?
చూడాలనుకుంటే నువ్వు మీ పూజ్యురాలైన పిన్ని గారి వైపు చూడు. ఈవిడ నచ్చ చెప్తుంది. ఏమంటావు వదినా? మీరు కరుణకు నచ్చ చెప్తారు కదా. కాదు, ఇందాక కాసేపటి క్రితం మీరు నాకు చెప్పారు కదా, నేను నా హక్కు కోసం మొదటి నుంచే పోరాడాల్సింది అని. నాకేం కష్టం వచ్చిందో నేను మొదట్లోనే చెప్పాల్సిందని అన్నారుగా. అలాగే కరుణకు కూడా నచ్చ చెప్పండి. బాలా ఇంకా ఈమె గొడవలు ఇప్పుడే మొదలయ్యాయి కదా, అందుకే ఈవిడికి నచ్చ చెప్పండి. ఒకవేళ ఇప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక్కడే ఉండిపోతుంది అని, బాలా వెళ్ళిపోతాడు అని, ఇక జీవితం అంతా ఈమె ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని. ఒకవేళ కొంపదీసి కొన్నేళ్ల తర్వాత ఈమె కూడా మీలాగే మారిపోతుందేమో, అందరికీ మీలాగే చెప్పడం మొదలు పెడుతుందేమో. ఏంటంటే అప్పుడు ఏం మాట్లాడాల్సింది, బాలానా ఆపు ఉండాల్సింది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఆగండి. ఈమె జీజాబాయేం కాదు కదా ప్రతిదానికి మీరు తనకు ఉపన్యాసం ఇవ్వడానికి. అన్నట్టు నువ్వు వీరనారి. నాకు తెలిసింది నిన్న రాత్రి నుంచి నీకు మీ నాన్న మీద కోపంగా ఉందంట. ఎందుకు ఈ విషయంలో కోపంగా ఉన్నావా? దానికి కారణం ఎంతో కొంత స్వయంగా నువ్వే అని. అసలు నీకు అలాగే మీ నాన్నకు తేడా ఏముంది? ఎలా అయితే మీ నాన్న తన నిర్ణయాలన్నింటినీ ఇతరుల మీద రుద్దేస్తాడో అలాగే నువ్వు నీ నిర్ణయాన్ని మీ వదిన మీద రుద్దేస్తున్నావు. లేదా ఒకవేళ నీకు అలాగే మీ నాన్నకి ఏదైనా తేడా ఉంటే మీ వదిన్ని వెళ్ళనివ్వు తన భర్త దగ్గరికి. అసలు ఈ భీమ్ ఎన్ని సంసారాల్ని ఎన్ని కుటుంబాల్ని నాశనం చేస్తాడో ఏమో. పోనీ కనీసం మీ ఇంట్లో వాళ్ళనైనా కాపాడుకో బాబు. భీమ్రావ్, నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను. నేను నా భర్తని కోల్పోవాలనుకోవడం లేదు, కానీ ఇలా జీవితం అంతా దెబ్బలు తింటూ తిట్లు తింటూ తనతో ఉండాలనుకోవడం కూడా లేదు. ఇక నువ్వే నాకు చెప్పు, నేనేం చెయ్యాలి? అసలు నువ్వెవరిని అడుగుతున్నావు? అతను భీమ్రావ్. ఈ రోజు వరకు ఇతను ఎవరినైనా ప్రశాంతంగా ఉండిచ్చాడా నిన్ను ఉంచడానికి? నువ్వు వెళ్ళి బాలా నాపు. భీమ్రావ్, నువ్వే నాకు చెప్పు. ఇప్పుడు నేను ఈ గాజు పెంకుల మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే నీకు అర్థం కావాలి, నా భార్యను బలవంతంగా మీ దగ్గర ఉంచుకొని మీరందరూ నా గుండెను ఎంతగా గాయపరిచారో అని. ఒకవేళ నేను ఈ పని చేయకూడదని నువ్వు కోరుకుంటే అయితే వెళ్ళు, మీ వదిన్ని ఇక్కడికి తీసుకొని రా. లేదన్నయ్య, నేను వదిన్ని తీసుకురాను. ఇక నేను చూస్తాను మీరు ఎప్పటిదాకా నా భార్యను దౌర్జన్యంగా మీ ఇంట్లో ఉంచుకుంటారా. వెళ్ళిపోతల్లి. లేదంటే నిజంగానే బాలా బొంబాయి వదిలేసి వెళ్ళిపోయాడంటే మేమందరం మీ దృష్టిలో నేరస్తుల్లా మిగిలిపోతాం. వెళ్ళిపో. కరుణ, అన్నయ్య చెప్పింది నిజమే తల్లి. నా అభిప్రాయం అయితే నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. భీమ్రావ్, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నేనేం చెయ్యాలి చెప్పు నాకు. వెళ్ళు కరుణ, వెళ్ళి నీ భర్తను ఆపు. వెళ్ళు. అవును కరుణ, వెళ్ళి ఆపు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. భీమ్రావ్, అంటే నేను అంగీకరించాలా? నీ మౌనం కూడా ఇదే చెప్తుందని?
నేను తనను ఆపడానికి వెళ్ళిపోవాలని? వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే, అయితే నేను వెళ్ళిపోతాను. అక్క, ఈ నా అభిప్రాయం తెలుసుకునే ముందు మీరు నా మీద ఒట్టేసి చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ రేపేం జరిగినా మీరు నా భర్తను బాధ్యుడిగా అనుకోవచ్చు, కానీ నేరస్తుడిగా కాదు.